Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే వందే మాతరం బిల్లు ఒకటి పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్ర వేయడం వల్ల ఒక యాక్ట్ చట్టంగా కూడా మారిపోయింది. దీని ప్రకారం ఏంటి, ఇన్సల్ట్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్ 1971కి మోడిఫికేషన్ అమెండ్మెంట్ జరిగింది. దీని ప్రకారం నేషనల్ ఫ్లాగు, నేషనల్ యాంథము, అదే జనగణమన, వందే మాత్రం కూడా ఇందులో జాయిన్ చేయడం, నేషనల్ ఫ్లాగ్, వీటికి ఇన్సల్ట్ చేస్తే వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది. ఇప్పుడు వందే మాత్రం జనగణమన స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వందే మాత్రంపై అసలైన వివాదాస్పదం మొదలైంది. మరి వందే మాత్రం బిల్లు ఏంటంటే కేవలం అంతకుముందున్న 2 లైన్లు 2 స్టాంజాస్కి సంబంధించిన వందే మాత్రం కాదు, 6 స్టాంజాస్, బంకిం చంద్ర చటర్జీ రాసిన మొత్తం వందే మాత్రం 6 లైన్లు 6 స్టాంజాస్ అందులోకి జాయిన్ చేయడం జరిగింది. ఈ 6 స్టాంజాస్లో అక్కడ ఏంటంటే డైటీస్, హిందూ డైటీ దుర్గాదేవి మాత ఉంటుంది. తర్వాత భరత మాతని ఒక పర్సనిఫికేషన్, ఒక వ్యక్తి దేవత రూపంలో కూడా కీర్తించడం ఉంటుంది. కానీ ఇస్లాంలో ఏముంటుంది, ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ ది ఇస్లాం, ఏ దేవుడిని కూడా అల్లాని మినహాయిస్తే వేరే దేవుడిని ఎవ్వరిని కూడా కొలవకూడదని వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా క్రిస్టియానిటీ కూడా వేరే దేవుడిని వాళ్ళు పూజించరు. ఇలా ఒక్కొక్క మతానికి ఒకటి ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుందండి, ఆర్టికల్ 25 ప్రకారం మరి వందే మాత్రం బిల్ అనేది కుదరదా అంటే, మరి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వెళ్తే ఇది ఎలా ఉంటుంది. వందే మాత్రం 6 స్టాంజాస్ తప్పనిసరిగా పాడాలి ఇప్పుడు భారత చట్టం ప్రకారం, పార్లమెంట్ చట్టం ప్రకారం. మరి ఇలా చూస్తే ఆర్టికల్ 25 అంటే వందే మాత్రం బిల్లు వర్సెస్ ఆ యాక్ట్ చట్టం వర్సెస్ ఆర్టికల్ 25 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లేదా ప్రియాంబుల్లో సెక్యులర్ అనేది ఒకటి ఉంటుంది, లౌకిక అనేది, లౌకిక రాజ్యం భారతదేశం, మత ప్రసక్తి ఉన్న దేశం కాదు, లౌకిక రాజ్యం, మత ప్రసక్తి లేని దేశం అనమాట. అదే ప్రియాంబుల్లో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది ఒకటి ఉంటుంది మనకి, సార్వభౌమత్వ, సెక్యులర్ అనేది. మరి ఇది ఎలా, ప్రియాంబుల్కి ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 భారత రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే, ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్ అంటే మన అంతరాత్మ ప్రబోధించినట్టు తనకు తాను నచ్చిన మతాన్ని ఆత్మానుసారం దాన్ని నమ్మొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా ప్రోపగేట్ ప్రచారం కూడా చేసుకోవచ్చు, బట్ పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకుండా. దీని ప్రకారం ముస్లిం మతస్థులు, క్రిస్టియానిటీ, సిక్కు, పార్సీ, హిందూ ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించుకోవచ్చు, వాళ్ళు ప్రోపగేట్ చేసుకోవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు, నమ్మవచ్చు, ఇది అనమాట. కానీ బలవంతపు మత మార్పిడులు ఉండకూడదని ఒక కండిషన్ ఉంటుంది. మరి ఇప్పుడు వందే మాతర గీతంలో ఏం చెప్తుంది, దుర్గామాత, భరతమాతని మనం పర్సనిఫికేషన్, వ్యక్తిగతం చేస్తాం, అది హిందూయిజంలో ఓకే. మరి ఇస్లాం ఒప్పుకోదు. మరి ఆ మతస్థులు, అందుకనే సిపిఐఎం ఒకటి, ఏఐఎం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఏఐఎంఐఎం పార్టీలు, ఇంకా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వందే మాత్రం పూర్తి గీతం తప్పు, ఇది భారతదేశంలోని మత ప్రసక్తి లేని రాజ్యాంగం, లౌకిక రాజ్యం అనే దానికి వ్యతిరేకమని. మరి ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది. సుప్రీంకోర్టులోకి ఈ కేసు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వస్తే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు ఎలా ఉంటుంది, ఎప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు అప్హెల్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్టికల్ 25 to 28 మత స్వాతంత్రపు హక్కు అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మౌలిక స్వరూపం, దాన్ని దాటదు. మరి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వందే మాత్రం యాక్ట్ని ఏం చేయబోతుంది ఇది. మరి భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారు, రాజ్యాంగ పరిషత్తులో 1937 నుండి రవీంద్రనాథ్ ఠాగూరు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు, రాజేంద్ర ప్రసాద్, ఇంత ప్రముఖులు అటెండ్ అయ్యింది ఏది, వందే మాతర గీతాన్ని సెలెక్ట్ చేయడం ఎలా. రాజ్యాంగ పరిషత్తు కూడా 1950 జనవరి 24న వందే మాతరాన్ని తీసుకుంది, జనగణమన స్థాయి ఇవ్వకుండా. 2 స్టాంజాస్, దానికి ఏ ప్రాబ్లం ఉండదు, వందే మాత్రం అనుకుంటూ సుజలాం సుఫలం, ఎటువంటి మత ప్రసక్తి లేనిది, దాన్ని చారిత్రకంగా దాంట్లో పెట్టింది. అంటే రాజ్యాంగ పరిషత్తు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ ప్రముఖులు నిర్ధారించింది. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి ఈ 2 స్టాంజాస్ని 6 స్టాంజాస్ చేసి అందరూ పాడాల్సిందే అనే ఒక నిబంధన పెట్టేశారు. మరి మిగిలిన మతస్థులు ఈ గాడ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయరు కొన్ని విషయాల్లో. మరి ఇది ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి విరుద్ధమా కాదా అంటే, రాజ్యాంగం చెప్పేది మౌలిక స్వరూపానికి విరుద్ధంగా కనపడుతుంది.
కాబట్టి ఇది వందే మాతరం యాక్ట్ అనేది వందే మాతరం చట్టము వర్సెస్ ఆర్టికల్ 25. మరి ఇప్పుడు ఏంటి అంటే ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా నిర్ధారించిన అవసరం ఉంది. అందుకే ఇండియాలో ఒక వివాదాస్పదం నడుస్తుంది. మరి ఈ వివాదాస్పదం ఇక్కడితో ఆగదండి. ఇది 100% సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్తుంది. అక్కడది ఒక కేసు ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో ఉన్న లౌకికతకి ఆర్టికల్ 25, తర్వాత ప్రియాంబుల్లో సెక్యులర్ పదానికి, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మౌలిక స్వరూపానికే ప్రాధాన్యత ఇస్తుంది. మత స్వాతంత్రపు హక్కు అనేది రాజ్యాంగంలో ఒక హార్ట్ లాంటిది, సోల్ లాంటిది. కాబట్టి మరి దీని ద్వారా సుప్రీంకోర్టు వెళ్తే వందే మాతరం యాక్ట్ అనేది రాజ్యాంగం ముందు సుప్రీంకోర్టు ముందు నిలబడడం చాలా కష్టము. అప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దీన్ని కాంట్రరీగా ఉంటుంది కాబట్టి మౌలిక స్వరూపానికి దాన్ని కొట్టేసి ఇది చట్టం అంటే దీన్ని పాడినా పాడకపోయినా వాలంటరీ అనేది చెప్పేసే అవకాశం మనకు కనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంకో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 1986లో ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమంటామంటే బిజోయ్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. బిజోయ్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1986లో మనకు ఒక తీర్పు వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే వందే మాత్రం కానీ ఏదైనా ఒక గీతాలాపన జరిగేటప్పుడు ఆ మనిషి దాంతో స్వరం కలపకుండా సైలెంట్గా నిలబడున్నా కానీ అది పాడినట్టు, అది ఇన్సల్ట్ చేసినట్టు కాదు. మరి ఇలాంటిది కూడా ఉంది. వందే మాత్రం 6 స్టాంజెస్ పాడుకునేటప్పుడు నచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, నచ్చిన వాళ్ళు పాడుతారు. ఇది కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పింది. అందుకని అది ఇన్సల్ట్ చేయడం కాదు. మరి ఇది వాలంటరీగా వదులుతారా, చట్టబద్ధంగా అందరూ పాడాలా అనేది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దగ్గరికి వెళితే మాత్రం ఈ యొక్క ప్రియాంబులు ఆర్టికల్ 25 ఆఫ్ ది నిబంధన 25 ఆర్టికల్ 25 ప్రకారం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ వందే మాత్రం చట్టం అనేది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు నిలబడడం అనేది చాలా కష్టంగా మనకు కనపడుతుంది. Welcome to the 99 TV and Timex Freedom Sale. Get up to 20% discount. Upgrade